సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ మనము డెలివరీ అయిన రోజే పిల్లలకి కొత్త బట్టలు అనేవి వేస్తూ ఉంటామన్నమాట. సో ఈ కొత్త బట్టలు పిల్లలకి వేయొచ్చా లేదా, అండ్ ఒకవేళ వేస్తే ఎలా వేయాలి అనే దాని గురించి, అంటే ఎలాంటి పరిస్థితుల్లో కొత్త బట్టలు వేయొచ్చు అండ్ ఎలాంటి క్లాత్ అనేది యూస్ చేయాలనే దాని గురించి ఈరోజు కామెంట్. సో ఫస్ట్ డెలివరీ అయినప్పుడు మనం ఏంటంటే పెద్దవాళ్ళు ముందే కొననివ్వరు, కానీ ముందు కొనుక్కోవడం చాలా మంచిదండి. ఏమీ అవ్వదు. మీరు బట్టలు కొనుక్కున్నంత మాత్రాన ఇంకా ఏదైనా అపశకునం జరుగుతుందని చాలామంది కొనుక్కోవద్దంటారు. కానీ నాకు తెలిసైతే మీరు హాస్పిటల్ బ్యాగ్లో ఒక 2-3 చిన్నపిల్లలవి జుబ్బాలు అండ్ డైపర్స్ అంటే అక్కడ కొనియచ్చు, కానీ ఇవి జుబ్బాలు అయితే మాత్రం అంటే పైన బనిన్ వరకు ఉంటుంది కదా, అలాంటివి అయితే ఖచ్చితంగా మీరు హాస్పిటల్ బ్యాగ్లో పెట్టుకోండి. ఎందుకంటే పుట్టగానే కొత్త కొత్త బట్టలు తీసుకొచ్చి పిల్లలకి వేస్తూ ఉంటారు. సో దానికి కొంచెం గంజి అనేది ఉంటుంది అనమాట. సో అది వాళ్ళ స్మూత్గా ఉంటుంది, వాళ్ళ బాడీ జస్ట్ బెడ్షీట్ మీద అలా పడుకోబెడితే కూడా బెడ్షీట్కున్న ఫోల్డింగ్ కూడా బేబీకి ఇలా బాడీ మొత్తం తగులుతూ ఉంటుంది. అంటే అంత సెన్సిటివ్గా అంత స్మూత్గా ఉంటుంది బేబీ స్కిన్. సో మీరు బయట నుంచి తీసుకొచ్చి డ్రెస్ సడన్గా వేసేసరికి అది ఇరిటేటింగ్ అనిపిస్తుంది, స్కిన్కి ర్యాషెస్ వస్తాయి. దాని తర్వాత ఆ సెన్సిటివ్ స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు డెలివరీకి వెళ్తున్నామన్నప్పుడు హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా, అదే టైంలో ఒక 2-3 డ్రెస్సెస్ అనేవి పిల్లలవి తీసుకొని వాటర్లో మంచిగా జాడించండి. ఆ గంజి అనేది పోయేలాగా నీళ్ళలో జాడించి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా నీళ్ళలో నానబెట్టి అది వాటిని పిండేస్తే ఒక 2-3 టైమ్స్ జాడించి ఆరేస్తే స్మూత్ అయిపోతాయి క్లాత్లు అనేవి. అండ్ హార్డ్గా ఉండే క్లాత్ అయితే అస్సలు వాడొద్దు, ఓన్లీ స్మూత్గా ఉండేవి వాడండి. సో ఖచ్చితంగా అలా చేసి మీరు ఆరేసి అవి పుట్టగానే వేస్తే చాలా మంచిది. కానీ బయట నుంచి తీసుకొచ్చి కొన్ని ఇంకా సడన్గా వేయాలి అని అంటే మాత్రం అది వేయకుండా ఉంటేనే మంచిది. లేదు ఇంకా మేము ఆ టైంలో మర్చిపోయాం, మాకు ఎమర్జెన్సీగా వేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్మూత్ క్లాత్ అనేది యూస్ చేయండి. స్మూత్ అండ్ బయట దొరికేవి కాకుండా, అంటే ఓపెన్గా మనకి బయట జల్లీలలో వేసి లేదా షాపింగ్ మాల్స్లో కూడా బుట్టలలో వేసి అమ్ముతూ ఉంటారు. సో అవి తీసుకోవద్దు, ఎందుకంటే వేరే వాళ్ళందరూ వచ్చి వాటిని ట్రయల్ కూడా చేస్తూ ఉంటారు. సో పట్టుకొని చూస్తూ ఉంటారు. ఆ చేతికున్న డస్ట్ అంతా బట్టల కంటే పిల్లలకి బాడీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా అలాంటివి కాకుండా ఒక మంచి ప్యాకింగ్ చేసి ఉన్న ప్యాకింగ్ చేసి ఉంటే కవర్ పైనంగా ఉంటాయి కదా, ఇంకా ఎవరు ముట్టుకోవడానికి ఉండదు. మనమైనా కానీ ప్యాకింగ్ ఓపెన్ చేసే తీయాలి. సో అలాంటివి కొంచెం ఎక్కువ స్మూత్గా ఉండేవి చూసి తీసుకుంటే మంచిది. సో మ్యాక్సిమం కలర్స్ అంటే మామూలుగా ఫస్ట్ క్రై ఉంటుంది కదా, ఇలాంటి వాటిల్లో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బాగుంటాయి క్లాత్స్ అనేవి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ ఎమర్జెన్సీకి మనకు కావాలంటే అలాంటి షాపింగ్ మాల్స్లో కవర్ ఉన్నవి అండ్ స్మూత్గా ఉండేటివి తీసుకుంటే చాలా మంచిది. నెట్టెడ్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయండి 1 year వరకు. సో ఖచ్చితంగా చిన్నపిల్లలకి కొత్త బట్టలు వేయాలంటే మాత్రం ఈ జాగ్రత్త అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అసలు వేయకుండా ఉంటే మంచిది. ఇంకా మాకు తప్పదు, పుట్టింది ఇప్పుడే కదా వేయాలి అని అంటే మాత్రం మీరు ఈ పని చేయండి. లేదా పుట్టగానే కూడా కొంచెం వాష్ చేసి ఆరేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో ఆరిపోతాయి ఫ్యాన్ గాలికి. సో అలా చేసినా ఏం కాదు. ఇంకా మనకి కావాలి అనుకుంటే మాత్రం కొంచెం మంచి క్వాలిటీ చూసి కవర్ పైనంగా ఉన్నాయి చూసి తీసుకుంటే చాలా మంచిది. బేబీకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా పుట్టక ముందే కొనిపెట్టుకోండి, నో ప్రాబ్లం. సో చూసారు కదా ఈరోజు వీడియో. ఇప్పుడనే కాదండి, 1 year వరకు కూడా పిల్లలకి ఏ బట్టలైనా కొంచెం జాడించి ఆరేసి వేస్తే చాలా మంచిది. సో ఈ జాగ్రత్త అనేది మీరు ఖచ్చితంగా తీసుకోండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. ఆఫ్టర్ డెలివరీ బేబీకి కొత్త బట్టలు ఎప్పటి నుంచి వేయొచ్చు అండ్ కొత్తవి అలానే వేయొచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.